సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కు ఫిదా చిత్ర బృందానికి ఎటువంటి సంబంధం లేదని నిర్మాత దిల్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఫిదా చిత్ర బృంద సభ్యులు ద్వారకా తిరుమలేశుణ్ణి, గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. శ్రీరాఘవం దశరథ మన టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడికి చిరంజీవి గారు వీళ్ళందరూ ఇంతకుముందు వచ్చారండి, ఎన్నోసార్లు అందరూ చెప్తున్నారు. బట్ వెరీ హ్యాపీ టు బీ హియర్. చాలా ప్లెజెంట్గా ఉంది. సో మా రిలీజ్కి ముందు ఇక్కడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకోవడం ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్. మేము మా టీం అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో ఐ హోప్ ఫిదా మీ అందరికి నచ్చుతుంది. మీ అందరూ మా సినిమా చూసి ఫిదా అవుతారని కోరుకుంటున్నాం. ఇక్కడ సినిమా రిలాక్స్గా హ్యాపీగా చూడొచ్చు. అండ్ దెన్ నాకు జనరల్ కంపారిజన్ వస్తే పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ దీంట్లో అయినా ఒకసారి అంటే హీరోయిన్కి హానెస్ట్గా అంటే రియల్గా సిన్సియర్గా లవ్ చేసిన క్యారెక్టర్ అది. ఒక హీరో ఒక అమ్మాయి కోసం చిన్న కంటిన్యూ పెట్టిన అనేది చాలా రోజులు అయిపోయింది వచ్చి. అలాంటి సీన్స్ చాలా కదిలించేలా చేశాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ. తప్పకుండా ఫిదా సక్సెస్ అవుతుందని హోప్ చేస్తున్నాను. యూత్కి కానీ అటు ఫ్యామిలీకి కానీ చాలా బాగా నచ్చే సినిమా అవుతుంది. వరుణ్ తేజ్కి నిజమైన సక్సెస్ అంటే తనకి ఇంతకుముందు అప్రిషియేషన్ ఫిలిమ్స్ వచ్చాయి, కమర్షియల్గా ఒక ఇంకా రైట్ బ్రేక్ రాలేదు. విల్ హోప్ ఈ సినిమా వరుణ్కు కూడా ది బెస్ట్ ఫిలిం కాబోతుంది.